హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రైతులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో రైతులకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 22వ విడత డబ్బులనైతే విడుదల చేసేందుకు సిద్ధమైంది. సో ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం 11 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి గాను ఒక్కొక్కరికి 4,000 రూపాయల చొప్పున డబ్బులైతే వేయబోతున్నారు. సో ఈ 4,000 రూపాయలు ఎందుకు వేయబోతున్నారంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన మనకు పెట్టుబడి సాయాన్ని అయితే భారీగా కేంద్ర ప్రభుత్వం పెంచడం జరిగింది. సో ఎంత మేరకు పెంచింది, ఏ తేదీన ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మనకు వస్తాయి, ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వీడియోని అయితే చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని మీరు ఆల్ పైన ట్యాప్ చేసుకున్నట్లయితే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా ప్రతి చిన్న అప్డేట్ని కూడా అయితే మీకు రైతులకు సంబంధించి ముఖ్యంగా వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు మీరు డైరెక్ట్గా మీ యొక్క ఫోన్లోకి అయితే నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. సో కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే వీడియోని అయితే చూసేయండి. ఇక మన యొక్క కేంద్రం నుంచి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు వీడియోస్ చేసి తెలియజేస్తూ ఉంటాను కాబట్టి సో మీకు రేయనక పగలనక ప్రతిరోజు కూడా వీడియోస్ అయితే ఛానల్ని చూస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి రెగ్యులర్గా మనకైతే. సో కాబట్టి మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే మీరు చేరవేయండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు పెట్టుబడి సాయం కింద ఒక ఏడాది కాలంలో ఒక్కొక్క విడతలో 2,000 రూపాయల చొప్పున మొత్తంగా మనకు 3 విడతలకు గాను 6,000 రూపాయలని కేంద్ర ప్రభుత్వం నేరుగా అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలలోకి విడతల వారీగా జమ చేస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఎవరెవరైతే గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు రైతులు ఉన్నారో సో వారందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 22వ విడత డబ్బులు విడుదల చేసేందుకు మరో కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. సో గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కొత్త విధానంలో డబ్బులు కూడా అయితే వేయబోతున్నారు. సో వాటికి సంబంధించి మనం పిన్ టు పిన్ అయితే తెలుసుకునే ముందుగా మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్తాను చూడండి. సో మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 2019 నుంచి పథకం అయితే మనకు స్టార్ట్ చేశారు. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 కోట్ల మంది రైతులకు గాను ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున మొత్తంగా ఒక్కొక్క విడతలో 22,000 కోట్ల రూపాయల చొప్పున అయితే విడుదల చేస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం మనకు ఈసారి దీన్ని భారీగా అయితే పెంచబోతున్నారండి. సో మనకు రాబోయేటువంటి పార్లమెంట్లో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి సో ఆ యొక్క బడ్జెట్కి అనుకూలంగా మనకు ఒక్కొక్క రైతుకి గతంలో ఇస్తున్నటువంటి 6,000 రూపాయలని కాస్త నేరుగా 10,000 రూపాయలకైతే పెంచబోతున్నారు. సో చాలామంది దీనిపైన అయితే హోప్ అయితే పెట్టుకున్నారనమాట. సో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తూ ఉందంటే సో మేము ఖచ్చితంగా రైతులకు ఇచ్చే బెనిఫిట్ని అయితే పెంచబోతున్నాము. అది రాబోయేటువంటి పార్లమెంట్లో మేము ఖచ్చితంగా బడ్జెట్ అంతా కూడా మేము ఖచ్చితంగా వేసి చూపిస్తాము. సో ప్రస్తుతం ఇస్తున్నటువంటి 2,000 రూపాయల చొప్పున అంటే ఒక్కొక్క విడతలో 2,000 రూపాయల చొప్పున ఇస్తున్నాం కదా. సో ఈ 2,000 రూపాయలు కాకుండా మేము రాబోయేటువంటి కాలంలో బడ్జెట్ అనేది మనం పెంచిన తర్వాత సో మొత్తంగా ఎంత మేరకు పెంచబోతున్నారు అన్న విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక్కొక్క రైతుకి ఇక్కడ నుంచి 10,000 రూపాయలు అయితే వస్తాయండి. సో ఇప్పుడు వచ్చేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే 6,000 రూపాయలు ఇస్తుంది. ఈ 6,000 రూపాయలని 3 సమాన వాయిదా పద్ధతులు అయితే ఇస్తుంది. ఇక మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వచ్చేసి తాజాగా విడుదల చేసినటువంటి మనకు ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి బులెటిన్ల ప్రకారంగా ఒక్కొక్క రైతుకి ఇక్కడ నుంచి 2,500 రూపాయల చొప్పున ఒక ఏడాది కాలంలో 4 సమాన వాయిదాలలో 10,000 రూపాయలను అయితే అందించబోతున్నారండి. సో గతంలో మాదిరిగా అయితే మాత్రం మనకు రూల్స్ అయితే లేవు. సో మొత్తం మార్చారు. ఇలా ఎందుకు మార్చారు అంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సో ప్రతి ఒక్కసారి కూడా మనకు ఒక పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసిన తర్వాత అనంతరం ఇంకో పథకానికి సంబంధించి మనకు బెనిఫిట్ అనేది అందాలి అంటే 100% ఖచ్చితంగా ఈ యొక్క రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ వచ్చేసి మనకు ఎవరైతే ఈ రీవెరిఫికేషన్ ప్రాసెస్లో భాగంగా ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే ఈ స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ రీవెరిఫికేషన్ ప్రాసెస్లో మీరు కనుక ఫెయిల్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు. సో చాలామంది ఎదురు చూస్తున్నారు, మనకు సంక్రాంతి కానుకగా డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ మనకు ఈ యొక్క ఎలిజిబిలిటీ లిస్ట్ కారణంగా కొంతమందికి అయితే వాయిదా పడిపోయడంతో
మన యొక్క కేంద్ర ప్రభుత్వం సో అంతా కూడా ఒకేసారి వేయాలి డబ్బులు అని చెప్పేసి ఇప్పుడు మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి. సో బేసిక్గా మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 21 విడతల డబ్బులు అనేది రైతులకు అందింది కాబట్టి ఒక్కొక్క రైతుకి 42,000 రూపాయల వరకు నేరుగా వారి ఖాతాల్లోకి అయితే డబ్బులు రావడం జరిగింది. ఇప్పుడు మనకు 44,000 రూపాయలు అంటే మరో 2,000 రూపాయలు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత కింద కనుక విడుదల చేసినట్లయితే కేంద్ర ప్రభుత్వం సో మనకు డైరెక్ట్గా ఈ యొక్క పథకానికి సంబంధించి 44,000 రూపాయల వరకు ఒక్కొక్క రైతుకి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే మనకు పెంచినటువంటి డబ్బులు మాత్రం ఇప్పుడైతే అందుబాటులోకి రావండి. సో పెంచినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా మనకు ఒక టైం అయితే ఫిక్స్ చేశారు. సో ముందు మనకు ఈ యొక్క 2025-26వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి 6,000 రూపాయలు అయితే కంప్లీట్ చేయాలి. సో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 2 విడతల డబ్బులు అయితే 2025 నుంచి 2026 మనకు జనవరి మధ్యలో వరకు సో వేశారనమాట. ఇప్పుడు మనకు జనవరి తర్వాత 3వ విడత అయితే ఉందన్నమాట. సో ఈ యొక్క జనవరి తర్వాత అంటే మనకు ఎప్పుడో కాదండి, మనకు రిపబ్లిక్ డే నుంచి నేరుగా ఒక 10 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 కోట్ల మంది రైతులకు గాను మన యొక్క కేంద్ర ప్రభుత్వం 11 కోట్ల రైతులకు గాను ఒక్కొక్కరికి వచ్చేసి బాగా గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున మనకు డబ్బులు అయితే ఇప్పుడు విడుదల చేయబోతున్నారు. సో నేను వీడియో స్టార్టింగ్లో 4,000 రూపాయలు అని చెప్పాను గుర్తుందా. సో 4,000 రూపాయలు వచ్చేసి ఎవరికి వస్తాయి అంటే సో మనకు రీసెంట్లీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన మనకు 21వ విడత డబ్బులు విడుదల చేసినప్పుడు ఎవరికైతే మనకు ఈకేవైసీ ప్రాబ్లం కావచ్చు లేదా ఎన్పిసి మ్యాపింగ్ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి కావచ్చు, ఇవి రెండింటి ప్రాబ్లమ్స్ వల్ల ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లోకి ఖాతాల్లోకి డబ్బులు అయితే పడలేదో, డబ్బులు కేంద్రం నుంచి రిలీజ్ చేసిన పడలేదో, సో అటువంటి వారు కనుక ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఈకేవైసీ కనుక పూర్తి చేసుకుంటే నేరుగా మీ ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే వస్తాయన్నమాట. సో ఈ విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే 4,000 రూపాయలు అయితే పెట్టిందనమాట. సో 21వ విడత 2,000 రూపాయలు, 22వ విడత 2,000 రూపాయలు, టోటల్ కలిపితే 4,000 రూపాయల వరకు సో అటువంటి వారికి అయితే అందుతుంది. ఇక మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి రిపబ్లిక్ డే కానుకగా ఫైనల్ ఎలిజిబుల్స్ రిలీజ్ చేసి సో అనంతరం మనకు వచ్చేసి నేరుగా ఫిబ్రవరి మొదటి వారం అంతా కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. సో ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే ఎలిజిబుల్ లిస్ట్ అయితే వచ్చేసాయి. సో గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మనకు కొత్త విధానంలో అయితే వేయబోతున్నారండి. గతంలో మనకు వచ్చేసి ఒకే కుటుంబంలో ఒకరికంటే రైతులు ఎక్కువ మంది ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే వచ్చేవి. కానీ ఇప్పుడు వచ్చేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉన్నట్లయితే ఆ కుటుంబాన్ని హోల్డ్ అయితే పెడుతున్నారు. సో ఎందుకు హోల్డ్లో పెడుతున్నారంటే కేంద్ర ప్రభుత్వం రూల్ ప్రకారం సొంత భూమి కలిగినటువంటి రైతు అయ్యింది కేవలం 5 ఎకరాల కంటే తక్కువ ఎవరికైతే ల్యాండ్ ఉంటుందో వారికి మాత్రమే బేసిక్గా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పెట్టుబడి సాయం కింద చిన్న సన్నకారు రైతులను గుర్తించి వారికే సాయం అందిస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో చాలామంది ఏం చేస్తున్నారంటే 5 ఎకరాల కంటే ల్యాండ్ ఎక్కువ పెట్టుకొని కూడా మా దగ్గర ల్యాండ్ తక్కువ ఉంది, మాకు తక్కువ ఉందని చెప్పేసి ఒకే కుటుంబంలో 2-3 రైతులు తయారైపోతున్నారు. సో భర్త పేరు మీద 10 ఎకరాలు ఉంటే భర్త పేరు మీద ఒక 4 ఎకరాలు, భార్య పేరు మీద ఒక 4 ఎకరాలు, కొడుకు పేరు మీద ఒక 2 ఎకరాలు, సో టోటల్గా ముగ్గురు కలిపి రైతులు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి అప్లై చేసుకుంటారు. ఈ ముగ్గురు కలిపి పథకానికి అప్లై చేసుకుంటే సో ఒక్కొక్కరికి 6,000 రూపాయల లెక్కన 18,000 రూపాయలు బెనిఫిట్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ముగ్గురు ఒకే కుటుంబం అని వాళ్ళకల్లా తెలుస్తుంది. రేషన్ కార్డు అండి, మన రేషన్ కార్డుకి ఆధార్తో లింక్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్కి ఆధార్తో లింక్ ఉంటుంది. సో మన బ్యాంక్ అకౌంట్ని బేస్ చేసుకుని అలాగే మన స్కీమ్కి అప్లై చేసిన ఆధార్ని బేస్ చేసుకుని మన రేషన్ కార్డుని వెరిఫై చేస్తారు. సో రేషన్ కార్డుని వెరిఫై చేసినప్పుడు ఒకే సర్వేలో విభిన్నాలు కనుక కనిపిస్తే సో అక్కడ ఫైండ్ అవుట్ చేస్తారు. అక్కడ ఆటోమేటిక్గా ఆధార్ని బట్టి రేషన్ కార్డు ఫైండ్ అవుట్ అవుతుంది. రేషన్ కార్డులో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక యూనిట్గా పరిగణించి సో ఎవరైతే ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్రేక్ చేస్తారు. సో కాబట్టి మీకైతే ఒక చిన్న సజెషన్, ఒకవేళ మీకు వేరే రేషన్ కార్డులు ఉంటే నో ప్రాబ్లం, లేదా మీరు ఒకే కుటుంబంలో 2-3 రైతులు కనుకుంటే ఒకరికి మాత్రం అప్లై చేసుకోండి కొత్తగా. అప్పుడు మీకు ఎటువంటి టెన్షన్ పడకుండా మీ వరకు అయితే వస్తుంది. కుటుంబంలో అందరి పేరు మీద కనుక మనం అత్యాశపడి చేసామంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కుటుంబంలో ఒక్కరికి కూడా ఇవ్వకుండా అందరికీ బ్రేక్ చేసేస్తుంది. సో కాబట్టి ఈ విధానంలో మనకు మార్పుల వల్ల ఈసారి చాలామంది రైతులు అయితే మనకు హోల్డ్లో పడిపోయారు. సో హోల్డ్లో పడిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి మనకి వెరిఫై అయితే చేస్తున్నారు. సో వెరిఫై చేసి అనంతరం మనకు వచ్చే నెల మొదటి వారం అంతా కూడా డబ్బులు అయితే పడతాయి అన్నమాట అందరి ఖాతాల్లోకి. అయితే ప్రస్తుతానికి మాత్రం ఒక్కొక్కరికి 2,000 రూపాయలు అయితే పడతాయి. 21వ విడత ఎవరికైతే పడలేదో వాళ్ళు ఈకేవైసీ అండ్ ఎన్పిసి మ్యాపింగ్ వల్ల చాలామందికి పడలేదు. ఇవి రెండు కనుక వాళ్ళు కనుక సాల్వ్ చేసుకుని ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి నేరుగా వారి ఖాతాల్లోకి 4,000 రూపాయలు అయితే వస్తాయి. ఆల్రెడీ 21వ విడత కనుక పడిపోయి ఉంటే 22వ విడత కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు మనకు 4,000 రూపాయలు కాదండి 2,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట. సో ఇదండి ఫైనల్గా మనకు
నెక్స్ట్ మంత్ మొదటి వారంలో అయితే పడబోతున్నాయి. సో మనకు ఈ నెల రిపబ్లిక్ డే కానుకగా రైతుల ఖాతాలలోకి నేరుగా మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఈ అర్హుల లిస్ట్ అయితే విడుదల చేసి అనంతరం వారికి ఆ రోజు నుంచి డబ్బులు పడతాయి. నెక్స్ట్ మంత్ మొదటి వారం అంతా కూడా పడతాయి అనమాట. సో మనకు మొత్తంగా ఒక 10-15 రోజుల పాటు అందరి ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి. ఈసారి మన యొక్క కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 22,000 కోట్ల రూపాయలను 11 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి అయితే విడుదల చేయబోతున్నారు. సో ఫ్రెండ్స్, ఇదండి ఫైనల్గా మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి గుడ్ న్యూస్ రైతులకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.